నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మయూరి హబ్ ఛానల్. మన రాజమహేంద్రవరంలో సమ్మర్ ఎగ్జిబిషన్ వచ్చేసిందండి. బహుశా ఎన్నికల కారణంగా కొంచెం ఆలస్యమై ఉండొచ్చు. ఎప్పట్లానే మార్గాని ఎస్టేట్స్లో సమ్మర్ ఎగ్జిబిషన్ రెడీగా ఉంది. మరి ఇక్కడ ఈసారి ఎలాంటి థీమ్ తీసుకున్నారు, ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసేద్దామా. ఇది వచ్చేసి మనకి టికెట్స్ ఇచ్చే కౌంటరు. సో ఎప్పుడు కూడా అక్కడే ఉంటుంది. దీనికి ఆపోజిట్గా ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏదైతే ఉంది, ఇది ఎంట్రన్స్. మొత్తం టోటల్ చూస్తున్నారు కదా, ఇలా లోపలికి వెళ్ళాలి. బయట అంతా కూడా మనకి అవతార్కి సంబంధించిన, ఏలియన్స్ సంబంధించి వాటితో పాటుగా చంద్రయాన్కి సంబంధించి మనకు అంతరిక్షంలో ఉండేవి, స్పేస్లో ఉండే వాటిలన్నింటినీ కూడా మనకి ఇక్కడ పిక్చర్స్ రూపంలో ఎంట్రన్స్లో ఇచ్చారు. సో ఇక్కడ మనం టికెట్ ఇచ్చేసి మనం లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచే. సో ఇంకా స్టార్టింగ్ అంటే స్టార్ట్ చేసి ఇంకా 1 వీక్ కూడా కాలే, నాకు తెలిసి ఆల్మోస్ట్ 3-4 డేస్ అవుతుంది కంప్లీట్ స్టార్ట్ అయ్యి. దానికి తోడు నేను వెళ్ళేది కూడా ఈవినింగ్ స్టార్టింగ్లోనే వెళ్ళాను, 5 o'clock, ఎందుకంటే వీడియో తీయడానికి మనకి కంఫర్ట్గా ఉంటుంది అని. డే టైంలో కొంచెం చూపిస్తే ఎట్లా ఉంటుంది, నైట్ టైం ఎలా ఉంటుందో చూద్దాం వేరియేషన్ అని చెప్పి. మనం లోపలికి వెళ్తున్నాం కదా, ఇక్కడ సిల్వర్ కలర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ అనమాట ఇది మనకి. ఇప్పుడు డే టైం కాబట్టి ఇట్లా ఉంది, మన నైట్ టైం ఎలా ఉంటుందో తర్వాత చూద్దాం ఇది. సో ఇలా లోపలికి వెళ్ళగానే మన రైట్ సైడ్కి వే ఉంటుంది. సో ఇంతకుముందు ఎగ్జిబిషన్స్లో కూడా ఇంతే, ఇక్కడ మనకి ఫోటోషూట్ కోసం కానీ పిక్స్, సెల్ఫీస్ దిగడానికి కూడా నీట్గా అరేంజ్ చేసేవారు. ఇప్పుడు కూడా అలానే అరేంజ్ చేశారు. ఇక్కడ ఈ చూస్తున్న ఈ స్పేస్ ఏదైతే ఉంది ఇదంతా కూడా ఫొటోస్కి, సెల్ఫీకి వాటికి సంబంధించి. ఇక్కడ కూడా మనకి ఏలియన్కి సంబంధించిన బొమ్మలు కానివ్వండి, అవతార్ మూవీలోకి సంబంధించిన పిక్స్ కానీ, అలాగే చంద్రయాన్కి సంబంధించి మనకి స్పేస్లో ఉండే నాసాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా ఇక్కడ ఈ ఏరియాలో ఏర్పాటు చేశారు వీళ్ళు. ఇక్కడంతా మన ఫొటోస్ దిగడానికి మాత్రం చాలా బాగుంది. సో ఇది మనం కొంచెం డే టైంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ ఏం లేదు. నేను తర్వాత మళ్ళీ మీకు లైటింగ్ ఎఫెక్ట్లో కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఇప్పుడు నార్మల్గా చూడడానికి వాట్ ఏంటనేది తెలుసుకోవడానికి అయితే మనం ఈ టైంలో ఇలా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ మొత్తం ఎగ్జిబిషన్ అంతా కూడా మనకి 3 పార్ట్స్గా, మెయిన్గా అయితే 3 పార్ట్స్, టోటల్ అయితే మనకి 4 పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. ఇక్కడ ఇది మనం చూస్తుంది ఒకటి, తర్వాత వేరే ఇంకొకటి లైటింగ్స్తో కంప్లీట్ మనకి నాసాలో ఎట్లుంటుంది అలా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినట్టుగా ఒకటి చూపించాడు. తర్వాత షాపింగ్ ఒకటి ఉంది, వన్ సైడ్ షాప్స్, వన్ సైడ్ ఏం మనకి ఎగ్జిబిషన్ అంటేనే గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్స్ పెట్టాడు. తర్వాత ఇంకొక పార్ట్లో వచ్చేటప్పటికి పిల్లలకి సంబంధించి వాళ్ళు ఎగ్జిబిషన్లో వాళ్ళు చక్కగా ఆడుకోవడానికి ఏవైతే ఉన్నాయో అవి. ఇంకొక వైపు పెద్దవాళ్ళు కూడా స్పెండ్ చేసేలాగా, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేసేలా పెట్టారు. ఇంకో వైపు ఫుడ్ సెక్షన్ ఉంది, అలా డివైడ్ చేశాడు. ఇప్పుడు మనం చూస్తున్న ఫస్ట్ ఏరియాలో అయితే చంద్రయాన్కి సంబంధించిన నమూనా ఇది. ఇటువైపు ఇంకా మనకి అవతార్ సినిమాలో సంబంధించిన ఒకవైపు ఇచ్చాడు కదా, ఇంకొక వైపు మనకి ఇక్కడి అంతరిక్షానికి సంబంధించి ముఖ్యంగా మనకి స్పేస్లో ఎలాంటివి ఉంటాయో వాటికి సంబంధించి ఇచ్చారు. దీనికి పక్కనే లెఫ్ట్ సైడ్కి మనకి ఒక మంచి వ్యూ ఇచ్చాడు ఫోటో దిగడానికి. ఇది చాలా బాగుంది, స్టెప్స్ ఇవ్వడం వల్ల అక్కడ చక్కగా నీట్ కంఫర్ట్గా కూర్చొని ఫొటోస్ దిగడానికి చాలా చాలా బాగుంది. సో ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది మళ్ళీ నేను మీకు చూపిస్తాను. లైటింగ్స్లో కూడా ఎలా ఉంటుందో చూడాలి ఫస్ట్, ఎందుకంటే మనకి ఈ థీమ్ అనేదే మనకి ఏలియన్కి సంబంధించి అలాగే చంద్రయాన్కి సంబంధించి అన్నారు కాబట్టి కంపల్సరీ లైటింగ్లో చూద్దాము. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు వ్యూ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. వెనకాల నుంచి మన లోపలికి ఎంట్రన్స్ అవుతాము. చుట్టూ ఉండేది ఇదంతా కూడా. ఈ స్పేస్ కూడా చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి. మధ్యలో ఇది ఒకటి ఇచ్చారు, నాకు అది చూస్తే ఆదిత్య 369 సినిమా గుర్తొచ్చింది. మీకు కూడా అలా అనిపించిందా ఏదో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇదన్నమాట ఫస్ట్ పార్ట్. ఇది మనం చూస్తే ఈ స్పేస్లో ఎక్కువగా పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడం అన్నమాట ఇది. ఇలా లోపలికి వెళ్తే ఇది కొంచెం అంతరిక్షంలోకి వెళ్ళినట్టుగా పిల్లలకి ఆ ఫీల్ కనిపించాలని చెప్పి ఇక్కడ కలర్ఫుల్గా లైట్స్ అరేంజ్ చేశారు. అలాగే అవతార్ మూవీలో మనకి ఏమైతే చూపించి ఉన్నారో అట్లాగా ఏలియన్స్కి సంబంధించినవి, అలాగే అంతరిక్షంలో ఉండేవి, స్పేస్లో ఎలాంటివి ఉంటాయి అలాంటివి కలర్ఫుల్గా, అది కూడా కొంచెం మనకి ఆకాశంలో ఉన్న కలర్ ఎఫెక్ట్ చూపించేలాగా కలర్ఫుల్గా కొన్ని ఇక్కడ అరేంజ్ చేశారు. ఇది మనం ఎలా అయితే వెళ్తున్నామో ఇలా వెళ్ళి లెఫ్ట్ సైడ్కి మనం మళ్ళీ
వే ఉంటుంది. ఆ వేలోంచి మళ్ళీ బ్యాక్ వచ్చి నెక్స్ట్ పార్ట్కి వెళ్తామన్నమాట. నెక్స్ట్ ఏ పార్ట్ అయితే డివైడ్ చేశాడు ఆ పార్ట్లకి ఇదంతా కూడా మనం ఒక రౌండ్ చేసుకుని రావాల్సి ఉంటుంది తిరిగి. కానీ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది ఇది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే చిన్నపిల్లలకి కలర్ఫుల్ లైట్స్ అంటే చాలా ఇష్టపడతారు కదా, లైట్స్ చూడడానికి అదిని. సో అలా చూడడానికి చాలా బాగుంది. అంటే మనకి వీడియోలో చూసేదానికన్నా ఇది లైవ్లో చూడడానికి చాలా బాగా అనిపించింది. ఎఫెక్ట్ కళ్ళకి అంత బ్రైట్గా అనిపించట్లేదు, లైట్స్ కూడా మనకి ఎంతవరకు మన కళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలవు అంత నీట్గా అరేంజ్ చేశారనమాట. ఇదైతే చాలా బాగుంది. ఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో పెట్టినవి ఇవి మనం చూడడానికి చాలా కలర్ఫుల్గా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనిపించింది నాకు. సో ఇలా మనం కొంచెం అక్కడ వరకు వచ్చి అలా మన లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవచ్చు. ఇది కొంచెం సమ్మర్ కదా, మనకి ఈవినింగ్ అయ్యేటప్పటికి ప్రస్తుతం అట్మాస్ఫియర్ అయితే ఈవినింగ్ టైంలో కొంచెం కూల్గా ఉంటుంది, కానీ ఈ లోపల ఇది మనకి ఇండోర్ కిందే లెక్క కాబట్టి ఇక్కడ కొన్ని కూలర్స్ ఏర్పాటు చేశారు. సో కాబట్టి చల్లగానే ఉంది. కానీ బట్ మనం ఇలా నడుచుకుని వెళ్ళే దారి ఏదైతే ఉందో అది మాత్రం కొంచెం అంత స్ట్రాంగ్గా లేదు. మీరు పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు అయితే కొంచెం జాగ్రత్త, వాళ్ళు కొంచెం ఎందుకంటే ఇలాంటివి చూసినప్పుడు కొంచెం పిల్లలు ఆకతాయిగా కేరింతలుగా ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. కొంచెం గట్టిగా వాళ్ళు పరిగెట్టడం అలాంటివైనా చేస్తే కొంచెం ఇబ్బంది పడవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఇవి చూడడానికి వేసిన బ్రిడ్జ్ ఏదైతే ఉందో మనకి నడవడానికి వేసినది అదంతా స్ట్రాంగ్గా అనిపించలేదు నాకు. కాబట్టి పిల్లలతో కొంచెం జాగ్రత్త ఇక్కడ చూడడానికి. అది మరీ ఎత్తులో ఏం లేదు, కానీ సో నడవడానికి ఏదైతే మనకి పార్ట్ కింద డివైడ్ చేశాడో అది అంత స్ట్రాంగ్గా అనిపించలేదు. సో కాబట్టి మీరు పిల్లలతో వెళ్ళినప్పుడు ఇదైతే కొంచెం జాగ్రత్త, ఎందుకంటే పిల్లలు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు కాబట్టి మీరు కొంచెం హ్యాండిల్ చేసుకుంటూ ఉండండి. ఇలా వచ్చేస్తే మనం అటు నుంచి వచ్చాం కాబట్టి ఇలాగ లెఫ్ట్ సైడ్కి తిరిగితే ఇటువైపు ఇవి పెట్టినవి కూడా కనిపిస్తాయి. సో లోపల అంతా కూడా అటు ఏలియన్స్కి సంబంధించి అవతార్ మూవీలో ఎట్లయితే ఉన్నాయో చాలా వరకు అదే కాన్సెప్ట్ని ఇక్కడ ఎక్కువ చూపించాడు. చంద్రయాన్ అని చెప్పాడు, కానీ మనం ఫస్ట్ ఏదైతే పార్ట్ చూసామో అక్కడే చంద్రయాన్కి సంబంధించినవి కనిపిస్తాయి. ఇక్కడంతా కూడా మనకి అవతార్ మూవీలో ఎట్లాంటి గ్రాఫిక్స్ లాంటివి ఉన్నా అవి కనిపిస్తాయి. దీని తర్వాత మనకి షాప్స్కి వెళ్ళినప్పుడు కానీ పిల్లలు ఆడడానికి ఎక్కించేవి, ఎంజాయ్మెంట్ కోసం చూపించేవి ఏవైనా సరే అవన్నీ కూడా మనకి అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి అవతార్కి సంబంధించినవి, ఏలియన్స్కి సంబంధించినవి పెట్టారు చూడండి. సో ఈ లైట్స్ అనేవి ఇలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అంటే వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదు, కానీ లైవ్లో చాలా బాగుంది చూడడానికి. సో ఇలా వచ్చేస్తే మనం నెక్స్ట్ పార్ట్లోకి వెళ్తామన్నమాట. మనం ఇప్పుడు చూడండి మనకి వీడియోలో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఏదైతే ఉందో అది ఫస్ట్ మనం చూసి వచ్చిన పార్ట్, అది దాని నుంచి సెకండ్ పార్ట్కి వెళ్ళాం కదా. ఇప్పుడు మనం థర్డ్ పార్ట్కి వెళ్ళాలి. వెళ్ళడానికి ముందు ఇక్కడ ఒక స్పేస్ ఉంది. ఈ స్పేస్లో కూడా అన్ని అవతార్కి సంబంధించిన ఆ మూవీలో ఉన్నవి, ఏలియన్స్కి సంబంధించిన పిక్స్ అన్నీ పెట్టారు పెద్దవి. సో ఇది కూడా మనకి మెయిన్ వచ్చేసి సెల్ఫీస్ దిగడానికి, ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వస్తే మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనకి అప్పుడు స్టాల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే మనకి ఎగ్జిబిషన్ అనగానే ఇలాంటివి ఎంత ఉంటాయో అలాగే అక్కడ షాప్స్ కూడా కామన్ కాబట్టి హ్యాండ్లూమ్కి సంబంధించినవి ఇట్లా అనమాట. ఇక్కడ నుంచి మనకి షాప్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ షాప్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ మనం ఇలా రైట్ సైడ్కి రాగానే మనకి ఒక 2-3 షాప్స్ ఉన్నాయి. హ్యాండ్లూమ్ షాప్ ఒకటి ఉంది, తర్వాత బ్యాంగిల్ షాప్ ఇవన్నమాట. ఇప్పుడు మనకి ఏదైతే కనిపిస్తుందో ఈ వేలో ఒక 4-5 షాప్స్ ఉన్నాయి. ఒకటి హ్యాండ్ బ్యాగ్ది, అలాగే ఇలా చూస్తున్నారు కదా లేడీస్కి సంబంధించి టాప్స్కి సంబంధించినవి, అలాగే బ్యాంగిల్స్, ఇవి వచ్చేసి మసాలాలకు సంబంధించినవి, ఇవి బ్యాంగిల్స్కి సంబంధించిన షాపు. అలాగే హ్యాంగర్స్ మనకి ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి సంబంధించిన హ్యాంగర్స్ సంబంధించిన ఇవన్నీ ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం మళ్ళీ రైట్ తీసుకుంటే మనకి పొడుగ్గా ఒక వే ఉంది. ఈ వేలో ఒక సైడ్ వచ్చేసి షాప్స్ ఉన్నాయి, అంటే జ్యువెలరీకి సంబంధించి, యాక్సెసరీస్కి సంబంధించిన షాప్. ఇంకొక వైపు వచ్చేసి గేమ్స్ ఉన్నాయి. జనరల్గా మనకి ఎగ్జిబిషన్లో ఉంటాయి కదా, షూటర్ ఉంటుంది, అలాగే బాల్స్ వేయడం ఉంటుంది, రింగ్స్ వేయడం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి రైట్ సైడ్ ఉన్న షాప్స్ అన్నీ అవే అన్నమాట. షూటింగ్కి సంబంధించి లేదంటే రింగ్స్ వేయడం సంబంధించి. ఈ లెఫ్ట్ సైడ్కి ఉన్నవి పిల్లలకి సంబంధించినవి ఏమన్నా టాయ్స్ కానివ్వండి, లేదంటే లేడీస్కి సంబంధించిన యాక్సెసరీస్ కొనుక్కునేవి,
అవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ షాప్స్ అన్నీ కూడా అవే ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా రింగ్స్ వేసేవి, బాల్స్ వేసేవి, షూటింగ్ చేసేవి, ఇట్లాంటి గేమ్స్కి సంబంధించి అనమాట. అవన్నీ ఒకవైపు ఉన్నాయి. ఇక్కడ నాకు తెలిసి ఈ షాప్స్ అన్నింటిలోనూ కూడా కొంచెం ఇయర్ రింగ్స్ అనేవి ఎక్కువ కలెక్షన్ ఉంది. సో ఇయర్ రింగ్స్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ జనరల్గా ఇయర్ రింగ్స్ అనేవి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా, డ్రెస్కి మ్యాచింగ్ పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మంచి కలెక్షన్ ఉంది. ఒకసారి చూడండి, వెళ్ళి నచ్చుతాయి ఖచ్చితంగా మీకు. ప్రైస్ అయితే మాత్రం ఎగ్జిబిషన్లో ఎప్పుడు ఉన్నట్టుగానే ఉంది. బట్ అది కావాలి, నాకు అది నచ్చింది అని తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒకవైపు ఇవి ఉన్నాయి కదా, ఇంకొక వైపు వచ్చేసి మనకి గేమ్స్ ఇచ్చారు, బాల్స్ ఇవన్నీ ఆడడానికి. ఇవి టోటల్ చిన్నపిల్లలకి సంబంధించిన హెయిర్ బ్యాండ్స్, స్టిక్కర్స్, అలాగే రకరకాల యాక్సెసరీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా. కానీ కాస్ట్ అయితే మాత్రం వాటికి తగ్గట్టుగానే ఉంది, అంత రీజనబుల్గా ఏమి అనిపించలేదు. ఇది మనకు కావాలి అని తీసుకునే వాళ్ళైతే తప్పదు కాబట్టి ఇంకా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పర్చేస్ చేస్తారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే ఎక్కువ లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది కాబట్టి, సో ఎలాగూ వాటిని కొనడానికి ఇష్టపడతారు. సో కాబట్టి ఇంకా ప్రైస్ అనేది ఆలోచించరు కదా చాలా వరకు. ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి. ఇంకొక షాప్ మొత్తం టోటల్లీ ఆ వేలో ఒక 2 షాపులు ఉన్నవి పెద్దవి. ఇది ఒకటి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ షాపు మనకి ఇంట్లో కావాల్సిన చిన్న ప్లాస్టిక్ సంబంధించి, పింగానికి సంబంధించిన కొన్ని థింగ్స్ అనేవి ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్లే కదా ఎగ్జిబిషన్ అనేటప్పటికి. సో అవి ఇప్పుడు మీరు ఇటువైపు చూస్తున్నవి గేమ్స్కి సంబంధించి. ఆల్రెడీ మనం ఇందాక చెప్పాను కదా, రింగ్స్కి సంబంధించి, బాల్స్కి సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా అనమాట. ఈ మధ్యలో మనకి చాక్లెట్ సంబంధించింది పెట్టారు, ఫుడ్కి సంబంధించింది ఇదన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఇంట్లోకి సంబంధించిన చిన్న థింగ్స్ అన్నీ కూడా పెట్టారు ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇవన్నీ అవే షాప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి మనం టర్న్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి జాయింట్ వీల్ కానివ్వండి, లేదంటే ఇంకా మిగతావి. ఒకవైపు లెఫ్ట్ సైడ్ అంతా కూడా పెద్దవాళ్ళందరూ ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. రైట్ సైడ్కి వచ్చేటప్పటికి ఫుడ్కి సంబంధించిన పెట్టాడు. ఫుడ్ ఎట్లానే ఉంటుంది కంపల్సరీ ఎగ్జిబిషన్లో మనం స్పెండ్ చేస్తాం కాబట్టి ఫుడ్ అనేది కూడా ఉంటుంది. డ్రింక్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా రైట్ సైడ్కి ఉన్నాయి. అదే రైట్ సైడ్కి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వే అనమాట మనం వచ్చిన వే. ఒకవైపు వచ్చేసి మనకి షాప్స్ ఉన్నాయి, ఇంకొక వైపు గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇందులో లెఫ్ట్ సైడ్కి వచ్చేసి పెద్దవాళ్ళన్నీ కూడా ఎంజాయ్ చేయడానికి ఉన్నాయి. రైట్ సైడ్కి చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి ఉన్నాయి. దాంతోపాటుగా ఫుడ్ సెక్షన్ కూడా ఇటువైపు రైట్ సైడే ఉంది. జనరల్గా మనకి ఎప్పుడు ఎగ్జిబిషన్లో కనిపించే ఫుడ్ అనేది కంపల్సరీ ఉంది. అవి ఏంటంటే మనకి పావ్ బాజీ కానీ, చాట్ మసాలా కానివ్వండి, అలాగే సిమ్లా మిర్చి బజ్జీ ఇవన్నీ ఉంటాయి కదా, ఆగ్రా చాట్ బండార్ అని. ఈ ఫుడ్ అయితే కంపల్సరీ, స్పెషల్గా ఫుడ్ అయితే ఏమీ లేదు. ఎప్పుడు రెగ్యులర్గా ఏ ఎగ్జిబిషన్లో చూసినా కామన్గా ఉండే ఫుడ్డే ఇక్కడ ఉంది. మనకి అవి ఉంటాయి కదా, స్మోక్ బిస్కెట్స్ కానివ్వండి, గోబీ మంచూరియా కానివ్వండి, సిమ్లా మిర్చి బజ్జీ కానివ్వండి, గోలీ సోడా కానివ్వండి, డ్రింక్స్ అన్నీ కామన్గా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఎప్పుడు ఫుడ్ అయితే స్పెషల్గా ఏమీ లేదు. టోటల్గా ఇవే ఉన్నాయి. చిన్నపిల్లలకి బాల్స్తో ఆడుకునేవి, కార్స్, బైక్స్, ట్రైన్ ఇట్లాంటివన్నీ కూడా ఇటు సైడ్కి ఉన్నాయన్నమాట. బోట్లో ఎక్కేది. ఇంకొక సైడ్ పెద్దవాళ్ళు ఎక్కేవి, జాయింట్ వీల్ కానివ్వండి, ఇట్లాంటివి పెద్దవాళ్ళు ఎక్కేవన్నీ కూడా ఒక సైడ్ ఏర్పాటు చేశారు. టోటల్గా ఇది ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే నేను వెళ్ళింది 5:36 ఆ టైంలో. ఇంకా ఎవరు ఎంటర్ అవ్వలేదు, అప్పుడే వస్తూ ఉన్నారు. ఇంకా లైట్ కూడా ఉంది కదా, అందువల్ల నేను ఆ టైంలో వెళ్తే మనకు క్లియర్గా అన్నీ తీయొచ్చు, ఏముందో మనకు తెలుస్తుంది, అట్లాగే ప్రైస్ కూడా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఆ టైంలో వెళ్ళాను. సో దీని తర్వాత మళ్ళీ ఒకసారి వ్యూ అంతా చూద్దాం లైట్స్ అన్నీ ఆన్ చేసిన తర్వాత. టికెట్ రేట్ వచ్చేసి 60 రూపీస్ ఉంది. సో లాస్ట్ టైము నాకు తెలిసి సంక్రాంతి టైంలో 100 రూపీస్ అనుకుంటా అప్పుడు. ఇప్పుడు ఇది లాస్ట్. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి బోట్ అని అనుకున్నాం కదా, ఇది చివర్లో పెట్టింది. దీని తర్వాత ఇంకా మనకి అటు తర్వాత ఎండ్ అయిపోతుంది, మనం బయటికి అవుటింగ్కి వెళ్ళిపోవచ్చు. ఇదంతా కూడా చిన్నపిల్లల సెక్షన్, వాళ్ళందరూ ఎక్కేవి, కార్లు కానివ్వండి, బైక్స్ కానివ్వండి అవి. సో ఆపోజిట్గా మీకు ఏవైతే ఇవన్నీ కూడా పెద్దవాళ్ళందరూ ఎంజాయ్ చేసేవి.
ఇంకా ఎవరు లోపలికి ఇప్పుడిప్పుడు వస్తూ ఉన్నారు. అంటే ఇది స్టార్ట్ అయ్యి కూడా ఇంకా 3-4 డేస్ అవ్వట్లేదు అనుకుంటా, కంప్లీట్గా అన్ని స్టాల్స్ పెట్టి స్టార్ట్ అయ్యి. దానికి తోడు ఈ వీక్ అంతా కూడా మనకి రాజమహేంద్రవరంలో మధ్యాహ్నం క్లైమేట్ ఒకలా ఉంటుంది, ఆఫ్టర్ ఈవినింగ్ వచ్చేటప్పటికి మబ్బులు ఉండడం, సరిగ్గా చినుకులు పడడం అవన్నీ జరగడం వల్ల అంతగా స్టార్ట్ అవ్వలేదు. సో ఈ రోజైతే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది మొత్తం అంతా కూడా. ఈ టైంకి ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్ ఉండేది, బట్ ఎన్నికల వల్ల లేదనుకుంటా. ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇది ఎంట్రన్స్. లైట్స్ అన్నీ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తానని చెప్పాను కదా, సో అదన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఫస్ట్ మనం ఏదైతే చూసాం ఫస్ట్ పార్ట్ అది మీకు చెప్పా కదా, ఆదిత్య 369లా అనిపించింది నాకు అని. అది ఇవన్నీ లైట్స్ అన్నీ ఆన్ చేసిన తర్వాత ఇంత కలర్ఫుల్గా అనిపించింది. మీరు బాగా గమనించండి, మనం డే టైంలో చూసినప్పుడు అంత ఎఫెక్ట్ అనిపించలేదు. వాట్ ఏంటి అనేది మనం తెలుసుకోనట్టు అనిపించింది, కానీ ఇప్పుడైతే మాత్రం చాలా కలర్ఫుల్గా ఉండడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. సో పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అని అనిపించింది నాకు. ఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేటప్పటికి అన్నీ కలర్ఫుల్గా ఉండము, దట్టు ఏలియన్స్, అవతార్ మూవీ అవన్నీ కాన్సెప్ట్ ఉండడం వల్ల ఈ ఒక్క ఏరియాలోనే మనకి చంద్రయాన్కి సంబంధించిన కాన్సెప్ట్ అనేది కనిపిస్తుంది టోటల్లీ. ఇది కూడా మధ్యలో ఉంది కదా, అది చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం అలాగే ఫొటోస్ దిగడానికి కపుల్స్ కానివ్వండి, ఫ్యామిలీ మొత్తం ఫొటోస్ దిగడానికి అది అయితే చాలా చాలా బాగుంది. ఇది చూసారు కదా, చాలా బాగుంది కదా, సెల్ఫీ కానీ ఫొటోస్ దిగడానికి కానీ. సో చూస్తున్నాం కదా డే టైంకి నైట్ టైంకి ఎంత చేంజ్ ఉందో. చూసారు కదా, ఇదండి మన రాజమహేంద్రవరంలో మార్గాని ఎస్టేట్స్లో వచ్చిన సమ్మర్ ఎగ్జిబిషన్. చంద్రయాన్ ఒకటి అలాగే అవతార్ థీమ్ కాన్సెప్ట్తో మనకి ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ సెలవుల్లో మీకు వీలుంటే మీ చిన్నారులతో వచ్చి చూడండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక వీడియోతో మీ ముందుంటా. నమస్తే.